4 తరాల వారసులు ఒకే ఇంట్లో ఒకే దగ్గర ఉండడం, అది సొంత ఊర్లో పుట్టిన గడ్డ మీద ఉండి సొంత పొలం చూసుకుని ఇంటి ముందే పొలం చూసుకోవడం ఒక సంతోషకరమైన విషయం. ఈ విధంగా చిన్నప్పటించి పెంచినటువంటి నాన్న చిన్నాన్న అంటే చిన్నప్పటించి భుజాల మీద పెంచి పెద్ద చేసిన వాళ్ళే కుడి భుజం ఎడభుజం అయినారు నాకు ఈ ఫీల్డ్లో. సివిఆర్ మాత్రం ఫార్మింగ్ ఫీల్డ్లో నాన్న చిన్నాన్న అంటే కుడి భుజం ఎడభుజంగా రావడం జరిగింది. అదేవిధంగా తాత కుమారుడు వీళ్ళు కూడా అంటే ఇదంతా ఒక హ్యాపీనెస్ కింద రావడం జరుగుతూ ఉంది. జీవితంలో మనకు నచ్చిన పని చేస్తే మన వెనకాల సక్సెస్ అనేది రావడం జరుగుతుంది. అంటే ఎంత అంకితభావంగా చేస్తారంటే హర్షత్ విహారం టీం మెంబర్స్ ఈ విధంగా సక్సెస్ఫుల్ అవ్వడానికి 5 రాష్ట్రాల ప్రజలకు పంపించడానికి ఇది ఒక దోహదపడింది. ఎవరో ఎవరే వాళ్ళు కాకుండా సొంత వాళ్ళని పెట్టుకోవడమే. అంటే వాళ్ళు పని మనుషులు కాదు, పని తెలిసిన మనుషులు. అది చేసే కర్తవ్యం 100% ఇవ్వడం, దానికి మెయిన్ ప్రేరణ కలిగడం జరిగింది. అదేవిధంగా నాన్న కానీ బాబాయ్ కానీ చౌటూరు వెంకయ్య కానీ కొమ్మరిగిరి దుర్గారావుని కానీ ఇలా సేనాన్న కానీ ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది టీం మెంబర్స్ మంచి గుడ్ టీం మెంబర్స్ ఆల్వేస్ లీడ్స్ టు సక్సెస్. అదే మనం జరగడం జరిగింది. ఈ విధంగా కోనారం 12/368 సెప్టెంబర్లో రైస్ కాదు సీడ్ రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 ఈ వారమే ఇంకా అయిపోయింది, ఇంకా స్టార్ట్ చేసి న్యూ రైస్ రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. ఇదంతా సాధ్యమైంది ఏంటంటే మనం పొలం ఉండడం, పొలంలో మనం పండించిన దాన్ని డాలర్లకి ఎవరికి వేయకుండా వాటిని స్టోరేజ్ చేయడం, స్టోరేజ్ చేసిన తర్వాత మనం వాళ్ళని రైస్ ఆడించడం. బ్రౌన్ రైస్ కావాలంటే బ్రౌన్ రైస్, సింగిల్ పాలిష్ కావాలంటే సింగిల్ పాలిష్, వైట్ రైస్ కావాలంటే వైట్ రైస్. ఈ విధంగా మేము తిని టీం మెంబర్ హర్షత్ విహారం టీం మెంబర్స్ తిని ఆ తర్వాత దాన్ని రైస్ కుటుంబ సభ్యులకు బంధువులకు పంపించడం జరుగుతూ ఉంది. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు వరి సాగు 40వ రోజు జరుగుతుంది. ఈరోజు రావడానికి 4 తరాల వ్యక్తులు ఇక్కడ పొలాలు లేక రావడం. ఈయన పెద్ద ఆయన కాబట్టి మామూలుగా రోజు తిరగలేడు ఎండలకి, అందువల్ల చల్లదనంగా ఉన్న కూడా తీసుకురావడం జరిగింది. పొలాలనే దగ్గరుండి చూపించడం జరిగింది. అంత ముందు రోజుల్లో వాళ్ళు పొలాలు అద్భుతంగా చేసేవాళ్ళు. ఇప్పుడు మేమైనా ఉదయం నుంచి సాయంకాలం దాకా పొగులు మాత్రమే చేస్తున్నాము. వాళ్ళు రాత్రులు కాడ వాళ్ళు పొద్దులు వస్తూ నాగేళ్లు దున్ని బురదలలో రాత్రులు పోయి నీళ్ళ మడల కాడ ఆ తూములు కాడ బొనుకొని చీకటిగల్లో ఉండి ఆ విధంగా నీళ్ళ మడలు కట్టి అట్ట పాటుపడి వ్యవసాయాన్ని ముందు వరుసలో నిలిపి దాన్ని విజయవంతంగా చేశారు. వాళ్ళు మాకు ఒక బైపాస్ రోడ్ లాగా వేయడం జరిగింది. దాంట్లో మేము ఆ ఉన్నోటిని కాపాడుకుంటా ముందుకు పోతే చాలు హర్ష కానీ మేము కానీ, ఇది దాని పరిస్థితి. ఈరోజు ఈ విధంగా రావడం జరిగింది. ఇంకా మెయిన్ విషయం ఏంటంటే ఆయన పొలాలు చూడాలన్నమాట దగ్గరుండి మేమైతే తీసుకొచ్చి తిప్పడం జరుగుతూ ఉంది. ఇది పరిస్థితి. అందరికీ మరోసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. 40వ రోజుకి స్వాగతం, సుస్వాగతం. కోనారం 12/368 4 తరాల వారసులు 40వ రోజు రావడం జరిగినది. తాత, నాన్న, నేను కుమారుడు మొత్తం 4 తరాల వారసులు ఒకే ఇంట్లో కలిసి ఈ రోజుల్లో ఉన్నటువంటి ఒక గొప్ప విశేషం. ఇది ఒక సంతోషకరమైన విషయంగా నేను భావిస్తున్నాను. ప్రకృతి రత్న హర్షత్ విహార్ అనే నామకరణం రాకముందే ఈ ఫీల్డ్ ఎంచుకున్న తర్వాత సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ అనేది నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది. అంటే రైస్ అమ్మడం, మనం మార్కెటింగ్ చేసి వాటిని జీవనోపాధి చెల్లడం అది సెకండరీ. కానీ మెయిన్ 4 జనరేషన్స్ని కలిపినటువంటిది సివిఆర్ మెథడ్ ఫార్మింగ్. అదేవిధంగా ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోనా రైస్ రిలీజ్ చేయడం జరుగుతుంది. జొన్నవాడ కామాక్షమ్మ తల్లికి సమర్పించేసి అయిపోయింది. ఇక అందరికి కుటుంబ సభ్యులకి బంధువులకి అందరికి అందించడం జరుగుతూ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. ఒక చిన్న ముఖ్యమైన విషయం ఏంటంటే మా తండ్రి గారు ఒక లెజెండరీ ఫార్మర్. అలాంటి రైతు బిడ్డగా నేను ఉండడం ఒక సంతోషకరమైన ఒక గర్వకారణం. తరువాత మా వ్యవసాయ వారసుడు హర్ష, ఆ హర్ష ఆర్గానిక్ ఫార్మర్కి ఒక తండ్రిగా ఉండడం, నేను రైతుగా ఉండడం, ఈ 3 నా జీవితంలో ఎంతో సంతోషాన్ని కలిగిస్తాయి. ఓకే, థ్యాంక్ యూ.